నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కార్ గురించి. మనలో ప్రతి ఒక్కరు కార్ కొంటున్నప్పుడు తప్పనిసరిగా కొనేది కార్ యొక్క ఫ్లోర్ మ్యాట్స్. అయితే మార్కెట్లో మనకి ఏమేం టైప్ ఆఫ్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి, మన కార్కి ఎలాంటి ఫ్లోర్ మ్యాట్ని మనం చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనము కార్ ఫ్లోర్ మ్యాట్ని ఎందుకు వాడాలి? షూతో చెప్పులతో మనం డైరెక్ట్గా కార్లో కూర్చున్నప్పుడు దానికి ఉండే మట్టి రాళ్ళు అంతా కూడా మనకి కార్లో జమ అవుతాయి. అది క్లీన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఒకప్పుడు ఇళ్లలో బండలు వాడుతుండే, ఇప్పుడు టైల్కి వచ్చేసాము, ఎందుకంటే క్లీనింగ్ అనేది ఈజీగా ఉండాలని చెప్పి. అదేవిధంగా కార్లో మనం వాడే ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఈజీగా క్లీన్ చేయడానికి అనుగుణంగా ఉండే ఫ్లోర్ మ్యాట్ని మాత్రమే మనం ఎంచుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు కూడా మనకి ఆ యొక్క చెమ్మ ఏదైతే ఉంటుందో ఫ్లోర్ మ్యాట్ మీద ఆ సోక్ చేసుకొని లోపల మనకి ఫంగస్ బ్యాక్టీరియా జమ అవుతుంది. అది అలాంటి ఎక్స్పీరియన్స్ మీ అందరికి అయ్యే ఉంటుంది కదా. సో దాని నుంచి కూడా వాటర్ ప్రూఫ్ ఉండే ఫ్లోర్ మ్యాట్ మాత్రమే మనము చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు మార్కెట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. మార్కెట్లో మనకి 5 టైప్స్ ఆఫ్ ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి. ప్రతి కార్ కంపెనీ ఇచ్చే ఫ్లోర్ మ్యాట్ ఇది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ ఫ్లోర్ మ్యాట్, పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది, వెనకాల ఈ విధంగా రబ్బరైజ్డ్ ఫ్లోర్ మ్యాట్ ఉంటుంది. ప్రతి కార్ కంపెనీ వాళ్ళు బై డిఫాల్ట్ ఇది అమ్ముతారు. 1500 నుంచి 3000 మధ్యలో దీని కాస్ట్ ఉంటుంది. కానీ ఇది మనకి వాటర్ పడినప్పుడు వాటర్ సోక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోర్ మ్యాట్ రబ్బర్ ఫ్లోర్ మ్యాట్స్. ఇవి మనకి మార్కెట్లో చాలా దొరుకుతాయి, 1000 రూపాయలకి వచ్చేస్తాయి, కానీ లుక్ మాత్రం అంత బాగోదు. థర్డ్ది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది 3D ఫ్లోర్ మ్యాట్స్. ఇది కప్ షేప్లో ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ ప్రూఫ్ కూడా. ఈ కప్లో పడే ఇసుక మట్టి వాటర్ ఏదో ఉంటుందో మనం ఈజీగా తీసి బయట పడేయచ్చు అండ్ క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఫేమస్ అయింది 7D ఫ్లోర్ మ్యాట్స్. ఇది ఏంటంటే చూడడానికి చాలా లుక్ చాలా బాగుంటుంది, ఇంకా పైన వరకు కూడా ఇది ఈజీగా కవర్ అవుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ ప్రూఫ్, ఈజీగా తీసి మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ద 5th ఫ్లోర్ మ్యాట్ ఈస్ నూడిల్ ఫ్లోర్ మ్యాట్. ఇది ఏంటంటే చూడడానికి అంత లుక్ బాగోదు, కానీ ఇది డస్ట్ని ఈజీగా గ్రాస్ చేసుకుంటుంది, ఈజీగా మనం తీసి బయట పడేయచ్చు. ఇవి మార్కెట్లో ఉండే 5 టైప్స్ ఆఫ్ ఫ్లోర్ మ్యాట్స్. అది కాకుండా చాలామంది ప్రిఫర్ చేసేది కంప్లీట్గా మ్యాటింగ్ వేసుకుంటారు. సింథటిక్ రెగ్జిన్ ఫ్లోర్ మ్యాట్ని మొత్తం సీట్స్ ఓపెన్ చేసి కంప్లీట్గా వేస్తారు. నేనైతే దానికి అగెయిన్స్ట్, నాకైతే అది నచ్చదు. ఎవరైతే ఎక్కువ ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే జనాలు ఎక్కి కూర్చుంటారో, ట్యాక్సీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఆ ఫ్లోర్ మ్యాటింగ్ బాగుంటుంది. కానీ మనం ఇళ్లలో వాడే వాళ్ళకి మాత్రం, తక్కువగా వాడే వాళ్ళకి ఆ ఫ్లోర్ మ్యాట్ వేసుకుని లుక్ మాత్రం మీరు పాడు చేసుకోండి. ఇప్పుడు నేను కొన్నది 7D ఫ్లోర్ మ్యాట్స్. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఏ మెటీరియల్తో తయారవుతుంది, ఇంకా లుక్ ఏ విధంగా ఉంటుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది నేను కొన్న 7D ఫ్లోర్ మ్యాట్స్. కాస్ట్ నాకు 5500 పడింది, ఎందుకంటే ఇది నేను తీసుకుంది రెనాల్డ్ షోరూంలో. మనకి ఇది కాస్ట్ 4000 నుంచి 4500 కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కానీ ఫిట్ అండ్ ఫినిష్ అనేది అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు. కంపెనీ ఎందుకు తీసుకున్నా అంటే వాళ్ళు ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేసి దానికి అనుగుణంగానే ఇది యొక్క ఫిట్టింగ్ చేయిస్తారు. ఇప్పుడు మనము దీన్ని లోపల ఇన్స్టాల్ చేసి చూద్దాము పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అనేది. అంతకుముందు ఇది ఏ విధంగా ఉంటుంది, దీని కన్స్ట్రక్షన్ ఏదో చెప్తాను. సో ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు మ్యానుఫ్యాక్చర్ అయింది ఈవా ఫోమ్తోని, అంటే ఇథిలిన్ వినైల్ పాలిమర్ ఫోమ్తోని ఇది రెడీ అవుతుంది. అండ్ దీని మీద డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది, చూడడానికి చాలా ప్రీమియం అండ్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈజీగా లిఫ్ట్ చేసి క్లీన్ చేసుకోవడానికి నూడిల్ మ్యాట్ ఇచ్చారు. నూడిల్ మ్యాట్ అని చెప్పాను కదా, ఇదే అనమాట నూడిల్ మ్యాట్. సో ఇది మనం సింపుల్గా ఈ క్లిప్స్ ద్వారా తీసేసుకొని బయట దులిపేసి క్లీన్ చేయొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ లెదర్, అంటే సింథటిక్తో తయారు చేస్తారనమాట. స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ యొక్క డైమండ్ స్టిచ్చింగ్ మనకి చాలా ప్రీమియం లుక్ కనబడుతుంది. కింద వైపు మనకి వెల్క్రోస్ ఇచ్చారు, అంటే ఈ ఫ్లోర్ మ్యాట్ జరిగిపోకుండా మనకి ఒక రఫ్ ఫినిషింగ్ ఉంది. చూడండి, ఇదంతా రఫ్ ఫినిషింగ్ ఉంది. సో ఫ్లోర్ మ్యాట్ ఈ విధంగా ఉంటుంది. ఇది కో ప్యాసింజర్ అనమాట, అంటే డ్రైవర్ పక్క సీట్ది. ఇది వెనకాల సీట్ది. అన్నిటికీ ఈ విధంగా నూడిల్ మ్యాట్స్ ఇచ్చారు. ఇది డ్రైవర్ సీట్ గురించి. ఇక్కడ ఈ విధంగా రఫ్ ఫినిషింగ్ ఇచ్చారు, అంటే మనం ఏబీసీ మీద కాలు పెట్టినప్పుడు, ఏబీసీ అంటే యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్ మీద కాలు పెట్టినప్పుడు జరగకుండా ఇది మనకి ఫ్రిక్షన్ జనరేట్ చేస్తుంది. సో ఇది ఫర్ డ్రైవర్. ఇక్కడ మనకి ఈ విధంగా క్లిప్స్ ఇచ్చారు చూడండి. ఈ క్లిప్స్ అనేది మనకి కార్ యొక్క ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఈజీగా వెళ్ళి ఫిట్ అయిపోతాయి అన్నమాట. సో లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇదంతా సాఫ్ట్ రబ్బర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 7D మ్యాట్స్ని కార్ లోపల ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇది మనం కంపెనీలో కొన్న ఫ్లోర్ మ్యాట్స్. కార్ కొన్నప్పుడే మనం ఊపిలో కొనేసాం అనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ మ్యాట్, మనకి ఈజీగా డస్ట్ని తీసుకుంటుంది, ఇంకా వాటర్ కూడా పడితే ఇది ఈజీగా సోక్ అయిపోతుంది. కానీ
దీనివల్ల లుక్ కొంచెం ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే డస్ట్ అంతా మనకి ఇలా కనబడుతూ ఉంటుంది. వెనకాల రబ్బర్ ఉంది, చూడడానికి బాగానే ఉంది, కానీ నేను 74 మ్యాట్స్కి వెళ్తున్నా కాబట్టి ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు మనము డ్రైవర్ సీట్ని మొదలెడదాము. ఈ విధంగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. ఇది ఈ యొక్క డిజైన్ కటింగ్ ఎక్కువ ఉన్నది మనకి లోపలికి వెళ్ళిపోతుంది, డ్రైవర్ కార్ లోపలికి. ఇక్కడ చూడండి మనకి ఒక కటింగ్ ఇచ్చారు, ఎందుకంటే ఈ యొక్క ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి లివర్ ఉంది కదా, అది బయటికి రావడానికి. నార్మల్గా బయట కొంటే ఎంత పర్ఫెక్ట్ ఫినిష్ అయితే రాదు. దట్ ఈస్ ద రీజన్ మనము కంపెనీ షోరూమ్ నుంచి ఓన్ చేసాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసే లివర్ మాత్రం బయటకు వచ్చేసింది. కిందంతా మనకి రఫ్ మెటీరియల్ ఉంది కదా, ఇది మనకి బై డిఫాల్ట్ కార్తో వచ్చిన మ్యాట్కి ఈజీగా అతుక్కుపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా నీట్గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఈ క్లిప్స్ ఇచ్చారు. ఈ క్లిప్స్ అనేది మనకి ఈ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీని లోపల ఈజీగా ఫిట్ అయిపోతుంది. చూడండి, ఇది ఉంది కదా, మనం దీన్ని తీసుకెళ్ళి దీనిలో ఇన్సర్ట్ చేయాలి, అంటే మనకి మ్యాట్ జరగకుండా ఉంటుందన్నమాట. మనకి 6 ఇచ్చారు, ఇటుపక్క 3 ప్లాస్టిక్ లివర్స్ ఇచ్చారు. ఆ 3 కూడా మనము ఈ ఆరుటిని ఆ యొక్క దానిలో ఇన్సర్ట్ చేసేయాలి. ఫిట్ అయిన తర్వాత మనకి లుక్ ఈ విధంగా కనబడుతుంది. చూడండి, మొత్తం మ్యాక్సిమం కవర్ అయింది మనకి పైన వరకు కూడా, అంటే సైడ్ నుంచి కూడా డస్ట్ వెళ్ళకుండా ఇది మనకి ఆపుతుంది. మనం క్లీన్ చేయాలంటే సింపుల్గా ఈ క్లిప్స్ని తీసేసి ఈ క్లిప్స్ని లాగేసి మనం ఈ మ్యాట్ని బయట దులిపేయచ్చు. అండ్ ఇదైతే ఉందో సింపుల్గా ఒక బట్టతో మనం క్లీన్ చేసేయచ్చు. సో ఇది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందులో చూపించిన 6 క్లిప్లు ఫిక్స్ అవ్వలేదు, ఓన్లీ 3 క్లిప్స్ ఫిక్స్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంది. ఇది మాత్రం అసలు కదలట్లేదు. చూడండి, క్లచ్ నొక్కినా కానీ బ్రేక్ నొక్కినా కానీ మనకి తగలట్లేదు. యాక్సిలరేటర్ మాత్రం కంప్లీట్గా ప్రెస్ చేసి తగులుతుంది. అంతా కంప్లీట్గా అయితే మనం ప్రెస్ చేయం కార్లో. అండ్ ఇక్కడ మనకి కదలకుండా వెల్క్రోస్ ఇచ్చారు, అది సింపుల్గా మనం తీసుకెళ్ళి ఈ విధంగా ఫిక్స్ చేసేయచ్చు. సో ముందు వైపు మనకి డ్రైవర్కి ఈ విధంగా ఫిక్స్ అయింది, చాలా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉంది. ఇది కో డ్రైవర్కి గ్రిప్ మాత్రం చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ చూడండి, మనకి లోపల దాకా వెళ్ళింది, అంటే కాలు ఇలా పెట్టుకున్నా కానీ డస్ట్ అవ్వకుండా ఇక్కడ దాకా మనకు కవర్ చేశారు. ఇది కూడా ఇంతవరకు మనకు కవర్ అవుతుంది. సో అదే అనమాట బెనిఫిట్ ఆఫ్ దిస్ 70 మ్యాట్స్. 3D మ్యాట్ అయితే మనకి ఇక్కడ దాకా వస్తుంది, పైకి కవర్ కాదనమాట. ఆ పక్క నుంచి డస్ట్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి వెనకాల చూద్దాం. ఇది నాకు ఇన్స్టాల్ చేయడానికి జస్ట్ 3 మినిట్స్ టైం పట్టింది అంతే. ఇప్పుడు వెనకాల సీట్లో ఈ పెద్ద మ్యాట్ని ఫిట్ చేయాలి, కొంచెం టైం పట్టవచ్చు, పెట్టి చూద్దాం. వెనకాల ఫిక్సింగ్ కూడా అయిపోయింది, ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయింది చూడండి. ఇది లోపల దాకా వెళ్ళిపోయింది. ఈ క్లిప్స్ మనకి కరెక్ట్గా కూర్చున్నాయి, అంటే ఇది జరగకుండా ఆపుతుంది. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది, నీట్గా వచ్చింది. ఇది కూడా మనకి అంత లోపలికి వెళ్ళిపోయింది. సీట్ మళ్ళీ వెనక్కి వస్తుంది కాబట్టి మనం చెప్పులు ఇప్పుడు కూర్చోవచ్చు, అంత కంఫర్ట్ ఉంది దీనిపైన కాలు పెట్టుకుంటే. సింపుల్గా దీన్ని లిఫ్ట్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లిప్ని చేసి వాష్ కూడా చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇది కూడా మనకి ఇంతవరకు కవర్ అయింది చూడండి, చాలా పై వరకు దీంతో కవర్ చేశారు. అది బెనిఫిట్ అనమాట మనకి. షోరూంలో కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ లుక్. మన కార్కి 70 మ్యాట్ ఫిక్సింగ్ అయిపోయింది. ఒకసారి మీకు లోపల ఈ విధంగా కనబడుతుందో చూపిస్తాను. ఇది కో ప్యాసింజర్ సీటు, చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అండ్ ఇది డ్రైవర్ సీటు, వెనకాల చూపిస్తా. సో ఇది ఫినిషింగ్ చాలా ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి మీకు బూట్ స్పేస్ చూపిస్తాను. ఇందులో కంపెనీ వాళ్ళు సెల్ చేసిన యాక్సిడెంట్ అనమాట. ఇది
ఫ్యాబ్రిక్ మ్యాట్, వెనకాల రబ్బరైజ్ ఉంటుంది. రెనాల్ట్ ఇది మనం వాడాము. మనకి బై డిఫాల్ట్ కంపెనీతో పాటు వస్తుంది, కానీ ఇది అంత స్ట్రాంగ్ లేదు, చాలా పల్చగా ఉంది, అందుకే ఇది నేను తీసుకున్నాను. సో దట్స్ అబౌట్ దిస్ 70 మ్యాట్స్ వీడియో అనమాట. మీకు ఈ కార్ మ్యాటింగ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మీరు నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి మ్యాట్స్ ఎక్కడ కొంటే మీకు తక్కువ పడుతుంది, ఎక్కడ బాగా చేస్తారు అనేది కూడా నేను మీకు కింద కమెంట్స్లో చెప్తాను. అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్లో నీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇదే కాకుండా కార్ని లోపల ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ ఏ విధంగా నీట్గా మెయింటైన్ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎలాంటివి ఉంటాయి మార్కెట్లో, ఎలాంటివి మనం ఓన్ చేయాలి, అవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే కార్ రివ్యూస్, బైక్ రివ్యూస్, ఇంకా ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. జై హింద్. నమస్తే అందరికీ, నేను మీ రైడర్. ఈ వైర్ తీసి బయటికి పెట్టింది. మనం ప్రతి ఒక్కరు, మనం కాదు ఉండండి, కర్రీ కార్ యొక్క ఫ్లోర్ మ్యాట్స్ అయితే మనకి సో ఇంటిలో ఏ విధంగా అయితే మనము చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళాము, అదంతా ఎందుకు ఆపై కట్ పాలిమర్ ఓకే ఫోము కట్ I can't let them take my soul.